పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో కోహ్లీ అమితోత్సాహంతో కనిపించాడు. ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్తో వివాదానికి కూడా దిగేలా కనిపించాడు. దాంతో పాటుగా వికెట్ తీసిన సందర్భాల్లో కోహ్లీ సెలబ్రేట్ చేసుకునే తీరు చూసి ఆసీస్ ఆటగాళ్లతో పాటు అందరూ విమర్శలు గుప్పించారు. ఇవన్నీ కేవలం ఆటపై అభిరుచిని తెలిపే అంశాలేనని, అలాంటి వాళ్లు దొరకడం అరుదని ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అంటున్నారు. ఈ క్రమంలో మైదానంలో అభిరుచిని ప్రదర్శించే కోహ్లీ తరహా క్రికెటర్లు అవసరమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ పేర్కొన్నారు. విరాట్ దూకుడు తత్వంతో పెర్త్లో చేసుకున్న సంబరాలకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం మన ఆటలో విభిన్న మనస్తత్వాలున్న క్రికెటర్లు కనిపించడం లేదు, అందరూ ఒకే తరహాలో ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆసీస్తో రెండో టెస్టులో విరాట్ అతి భావోద్వేగంతో చేసుకునే సంబరాలు చూసి మైక్ హస్సీ, మిచెల్ జాన్సన్, సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన జట్టు కేవలం ఒక వికెట్ తీసినా దూకుడుగా సంబరాలు చేసుకునే వ్యక్తిని చూడలేదు. ఇది చూడడానికి కాస్త అతిగా అనిపించవచ్చు, కానీ అది మంచిదే. అతడి ప్రయత్నాల్లో మనం అంతులేని అభిరుచిని చూడొచ్చు. విదేశాల్లో సిరీస్ గెలవాలని విరాట్ కోరుకుంటున్నాడు. ప్రపంచ నెంబర్ 1 జట్టు ప్రదర్శనకు అవి కీలక సూచనలు. జట్టు అగ్రస్థానానికి చేరింది. ఇప్పుడు ఒక కెప్టెన్గా విదేశాల్లో కూడా జట్టును గెలిపించడం చాలా కీలకం. విరాట్ దీనిని అనుభూతి చెందుతున్నాడు. టీమిండియాలో అతడిలో దూకుడుగా ఉండేవాళ్ళు కనిపించడం అరుదు. భారత్ జట్టులో మిగతా ఆటగాళ్లంతా చాలా మంచి క్రికెటర్లు, కానీ నిశ్శబ్దంగా ఉంటారు. ఒక సారథిగా కోహ్లీ జట్టును ముందుండి నడిపించి అభిరుచి ప్రదర్శించాలి. అతడిలో అది సహజంగా ఉంది అని బోర్డర్ అన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.